ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. I call you back. ఏంటి పిన్ని, ఆ లక్ష్మి ఏంటి నిప్పులు తొక్కిన కోతిలా అలా చిందులేస్తోంది? నాకు కూడా అదే అర్థం కావడం లేదు సహస్ర. పద చూద్దాం. హే లక్ష్మి, నిన్నే పిలిచేది. తిరుగు. నిన్నే తిరగమంటున్నానా? ఏంటి, ఏమైంది? ఎందుకలా చిందులేస్తున్నావు? ఏం లేదమ్మా, బల్లి మీద పడింది, అందుకే. బల్లి మీద పడినందుకే అంతలాగా బ్రహ్మాండం బద్దలేనట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? పని చూసుకో. ఆగు సహస్ర. ఏయ్, ఇందాక నీ మెళ్ళో ఏదో చూశాను. ఏంటి అది? నా మెడలోనా? నా మెడలో ఏముంటుందమ్మా? ఏం లేదు. లేదు, నీ మెడలో ఏదో చూశాను. ఐ థింక్ సమ్ ఎల్లో కలర్. ఏంటది? ఏం లేదమ్మగారు, ఇదిగో ఈ చైన్ ఒకటే. ఏయ్, నాకు అబద్ధం చెప్పకు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది. నా మెడలో మంగళసూత్రం అంబికమ్మగారు చూసేసినట్టున్నారు. ఇప్పుడు ఈ మంగళసూత్రం ఆమె కంట పడితే ఇంకేమైనా ఉందా? మళ్ళీ కొత్త కొత్త సమస్యలన్నీ మొదలవుతాయి. ఇప్పటి వరకు నీ మెళ్ళోనే చూశాను. ఎక్కడ దాచా? నా మెడలో ఏం లేదమ్మా. ఏం లేదా? సరే, నేనే చూస్తాను. అంబికాతయ్య, ఏంటి విహారీ? అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. అదే అత్తయ్య, మనం ఒక కొత్త కంపెనీతో డీల్.
అదే అది ఆ కంపెనీ పేరేదో ఉంది. పేరు ఏంటి? ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నావు? ఆ, ఆహా, అదే అత్త, మనం హాఫ్ రెయిన్బో అనుకున్నాం కదా, ఆ, మనతో వాళ్ళు టైఅప్ అవుదాం అనుకున్నారు కదా, వాళ్ళు అవును, అయినా వాళ్ళు టైఅప్ అవ్వాలనుకోవడం మనం వద్దనుకోవడం అయిపోయింది కదా. అవును, వాళ్ళతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నాం కదా. మర్చిపోయాను అత్త, ఇప్పుడే గుర్తొచ్చింది. సారీ. తిప్పి తిప్పి విహారీ ఇంటికి తీసుకొచ్చాడుగా, వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి చెక్ అయ్యాలి. బాబు, కొంచెం ఏమనుకోకపోతే ఆ సంచులు తీయడానికి సాయం చేయ బాబు. ఆ, ముందు సంచులు దించండి. సరే పెదనాన్న. సరే అంకుల్, ఇక నేను వెళ్తాను. చాలా సంతోషం బాబు. ఆ రోజు నా కూతురు పెళ్లి కోసం సహాయం చేశావు. ఈ రోజు ఇవి ఇక్కడ తీసుకురావడానికి సహాయపడ్డావు. నీకు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మంచి చేస్తాడు. ఆదికేశవ్ గారు వచ్చేసారా? వచ్చేసావమ్మా. ఇదిగో ఈ బాబు మాకు సహాయం చేశాడు, లేకపోతే మాకు కూడా కొంచెం కష్టమయ్యేది. బాబు, అటువైపు తిరిగావేంటి? ఒకసారి ఇటు తిరుగు, అమ్మగారికి పరిచయం చేస్తాను. తిరుగు బాబు. హే ప్రకాష్, నువ్వా? ఈ అబ్బాయి మీకు ముందే తెలుసా అమ్మా? అతను మా అన్న కొడుకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆదికేశవ్ గారు. ఎలా ఉన్నావు ప్రకాష్? బాగున్నానంటీ, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను. సరే లోపలికి రండి. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నాకు కొంచెం ముఖ్యమైన పనుంది, ఇక నేను వెళ్తాను. భలే వాడివే ప్రకాష్, చాలా రోజుల తర్వాత కనిపించావు. కనీసం మీ ఫ్రెండ్ నన్నా కలిసి వెళ్ళవా? రా లోపలికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.